ఈ రోజు మనతో పాటు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఒకసారి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం గురించి చాలా వెయిట్ చేస్తున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి. ఎలా ఉండబోతుంది, యాక్షన్ ఉంటదంటారా? చంద్రబాబు నాయుడు గారి టైప్ కూడా వ్యక్తిగత కక్షలకు వెళ్ళేది. మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసిన తప్పులు ఉన్నాయంటారు సార్? అతను తప్పితే ఇంకోటి చేయలేదు, చేయడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఇంకా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంటారా, అవకాశం ఉందంటారా? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాదు. షర్మిల వరకు నెగ్గితే నెగ్గొచ్చు. ఆ నుంచి కృష్ణమోహన్ గెలవచ్చు అంటారా? ఎమ్మెల్యేలో హైయెస్ట్ ఓట్స్ అయితే కృష్ణమోహన్. మీ మనసులో ఏమైనా కోరిక ఉందా సార్? అంటే ఈ పోస్ట్ అయితే తీసుకుంటాను అంటే ఈ నేషనల్ సర్వేలో నేను రెగ్యులర్ గా నమ్మేది మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే దుర్గా ప్రసాద్ గారు. మీది త్రిపులార్ అండి. నేను కూడా త్రిపులం అని పెట్టుకున్నాను, మాస్టర్తో మాట మంతి కార్యక్రమం అని. ఓహో, ట్రిపులం. మిమ్మల్ని కొద్దిగా ఫాలో అయ్యాను. తర్వాత బాలజ్యోతి స్కూల్ ఓనర్ సార్ ఆయన, మూర్తి గారు అని భీమవరం. ఆయన మీ నెంబర్ ఇచ్చారు ఒకసారి. నేను మీతో మాట్లాడాను, మీరు బాగా మాట్లాడారు. ఆ రోజు చాలా సంతోషం కలిగింది అనమాట. మీ అభిమానం అనమాట. మీరు ఉండి దగ్గర నుంచి నిలబడడం అన్నీ కూడా ఎంత ఒక టెన్షన్ ఫీల్. మీ అభిమానం అందరూ కూడా టెన్షన్ ఫీల్ అయ్యారండి. ఈయన ఇంకా సీట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 అని 2019లో మొదలెట్టుంటే చాలా అంటే ఆయన సూపర్ 6 నేను ఊహించి చెప్తున్నానండి. ఆయన సూపర్ 9 పెట్టాడుగా అప్పుడు. అంటే నవరత్నాలు పెట్టారండి. నవరత్నాలు లాస్ట్ 2 ఇయర్స్ ఉపయోగించి, ఇప్పుడు ఎలా చెప్పారండి, పెన్షన్ లాస్ట్ 2 ఇయర్స్ పెంచుతానని. అలాగే నవరత్నాలు లాస్ట్ 2 ఇయర్స్ పెడతాను. ముందు పిఆర్ఎం ఐజేడి అని పెట్టానండి. పి అంటే పోలవరం పరిగెట్టించాడుకోండి ఫస్ట్ 2 ఇయర్స్లోనే. తర్వాత రాజధాని అమరావతి అన్నాడు ఆయన. అంటే సూపర్ 6 ఆయన తరపున నేను చెప్తున్నా అనమాట అండి. ఎలా ఉంటుంది ఊహించి చెప్పమని అడుగుతున్నాను. అలాగే మినిస్టర్స్ని కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్ని ఒక టైంలో కలుసుకోవడానికి అవకాశం ఇచ్చి, అంటే అండి 10 to 1 ఏమో ఆఫీసర్స్ అండి, 1 to 3 ఏమో ఆయనకి రెస్ట్ అండి, 3 to 6 ఏమో మనకి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ప్రజలకు కలుసుకోవడానికి అలా ఇచ్చుండి. తర్వాత ఇండస్ట్రీస్ అండి, ఇండస్ట్రీస్ అన్ని బాగా తీసుకొచ్చారనుకోండి. అంటే ఎలాగా మొత్తం అన్ని స్టేట్లలో కూడా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలి. అలాగే ప్రతి శుక్రవారం జేసీబీని పంపించాలి. మీరు ఎందుకు ఈ డిస్కషన్ వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అతడు ఎవడైనా సరే ఒక ప్రజానాయకుడు, ఐడియల్ ప్రజానాయకుడు ఏం చేయాలో మీరు చెప్తున్నారు ఓ మాస్టర్ లాగా. అలా వాళ్ళు అసలు విద్యార్థే కాదు, మీరు మాస్టర్ లా చెప్తున్నారు. అవునండి. ఇలాగ చేస్తుంటే ఏమయ్యేదని. 20 సంవత్సరాలు ఇలాగ చేస్తుంటే కనీసం 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేవాడు. కానీ అందులో కనీసం 1% కూడా చేయలేదు. అంచేత చెత్తగా ఓడిపోతాడని చెప్తున్నా. అవునండి. అది చేసి ఉంటే ఎలా అయితే మీరు అన్నట్టు 15-20 ఏళ్ళు ఉండేవాడు. అందులో అసలు ఏదీ చేయలేదు కనుక అతి దారుణంగా, అతి దరిద్రంగా ఓడిపోబోతున్నాడు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను చూశాను సార్. నేను గుడివాడ అన్నీ కూడా వెళ్ళాను మాట్లాడాను. గుడివాడ, మచిలీపట్నం అవన్నీ సర్వే చేసినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ అంటున్నారు. చాలా సింపుల్ చెప్పాడండి అతను. ఏమంటే జగన్ గారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మాట అండి. జగన్ గారు ఎన్ని సీట్లు మార్చారు అంటే 80 సీట్లు. మరి పవన్ కళ్యాణ్ గారు జనతా పార్టీ, బీజేపీ, టీడీపీ కలిసిన వల్ల ఇంకో 20 సీట్లు. అంటే 80 + 20, ఆయన ఒప్పుకున్న సీట్లు 80 ఓడిపోతారు లేదా మార్చడం. కానీ వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఒక 20, 80 + 20 అంటే 100, 151. ఆయనకు ఆల్రెడీ 151 వచ్చింది. దాని నుంచి 100 తీసే 51 వస్తాయని చెప్పేస్తున్నాడు సింపుల్గా. కామన్ మ్యాన్ ఉన్నంత అబండెంట్ కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. అతను చెప్పిన లెక్క 100కి 100 కరెక్ట్. ఖచ్చితంగా వచ్చి ఇది 125. ఆ పైన గాలి సుడిగాలి అయితే ఎంత వస్తుందో చెప్పలేమన్నా. అవునండి. సో 175లోంచి 120 తీసేస్తే 50, మోరల్లెస్ అదే లెక్క సరిపోయింది. అతను 51. ఇప్పుడు అయితే మీరు ఆ సామాన్యుడు చెప్పింది ఒకటే అయింది. మనతో కోయిన్సిడెన్స్ అంతే తప్ప సామాన్యుడు చెప్పిందే ఎప్పుడు కరెక్ట్. ఎందుకంటే సామాన్యుడికి ఉన్నంత కామన్ సెన్స్ ఈ సోకాల్డ్ చదువుకున్న వాళ్ళకి ఉండదు. పైగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పనికిమాలిన అడ్వైజర్లకు అసలు ఉండదు. ఆయన ధైర్యం ఏంటి సార్? అస్తమానం వై నాట్ 175 అంటే ఆయనకున్నది ధైర్యం కాదు, ఆయనకున్నది మూర్ఖత్వం. అంటే ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? ఇటు వై నాట్ 175 అంటే
డీజీపీగా రాజనారాయణ రెడ్డి గారు ఉండేవారు, జవహర్ రెడ్డి గారు ఉన్నారు. ఏంటి ఏమన్నా ప్లాన్ ఏంటి అట్లా? ప్లాన్ వేసిన మాట వాస్తవం. ఉమ్, ఇప్పుడు కూడా అంటున్నది ఎందుకంటే ఇంకా చాలా పనులు చాలా ఆఫీసర్లతో చేయించుకోవాలి కాబట్టి ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి ఈ 10 రోజుల్లో చేయగలిగిన పనులు చేసుకుని మోటామల్లి చదువుకుని పోతాడు అసలు. ఒక దొంగోడు ఒక ఇంట్లో పడి ఉమ్, దొంగతనం చేసిన తర్వాత ఎలా వెళ్ళిపోతాడో అలాగా ఆంధ్రప్రదేశ్ అనే ఇంట్లో జ్వరపడ్డారు. ఉమ్. ఇతనితో పాటు ఇంకొద్ది మంది దొంగలు దోచుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే మాకు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను సార్. ఏంటంటే సింపుల్ అండి, ఎవరిని అడగక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయినా ఓ ఏడ్చేసాడు సార్. అవును, చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఎవరైనా సరే మన జగనన్న వచ్చేసినప్పుడు ఆనందంగా ఉండకుండా ఏడ్చాడండి. జవహర్ రెడ్డి గారేమో కన్ఫర్డ్ ఇది ఐఏఎస్ అని ఉంటాయండి, ఇప్పుడు అర్జెంట్గా వేసేయాలని అర్జెంట్గా వేసాడు. చూస్తున్నారు. అంటే అదొకటి అండి. తర్వాత తిరుపతిలో ఒక ఇంటర్వ్యూ ఇండియా టుడే వాళ్ళకి ఇస్తూ నేను ఓడిపోతే నేనేం బాధపడినని ఈయన చెప్పారు. మొత్తం ఈ 3 పాయింట్లతో ఓడిపోతున్నారు అనేసి వాళ్ళు అంటారండి. నిజం. వాళ్ళు ఎందుకు అలాగా కన్ఫర్డ్? అప్పుడు కంగారు ఏమిటంటే చాలా టైం ఉంది కదా. కంగారు ఎందుకంటే రాడు ఉమ్. కాబట్టి. ఉమ్, ఈలోపు కావాల్సిన వాళ్ళకి ఇద్దరు రెడ్లు చేసుకుందాం అనేది వాళ్ళ తపన. అంటే ఇప్పుడు ఇచ్చేసారు అనుకో, ఇవ్వకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ రారని తెలిసినట్టుంది వాళ్ళకి. స్పష్టంగా తెలుసు వాళ్ళకి రాలని. అది మీరు చెప్పినట్టు మాకు అర్థం లేదు. ఐపాక్ మీటింగ్లో మనం వచ్చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే మిగతా పనులు ఏమైనా చేయించుకోవాలంటే అదే మాకు అర్థం లేదండి. అదే రీజన్ మాకు అర్థం లేదు. అదే లేదు. ఇప్పుడు ఓడిపోతే ఏం చేస్తారంటారు సార్? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి వెరీ హ్యాపీ. ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఉంది, ఆయనకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సో ఈ విల్ బి ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఓకే, నో ప్రాబ్లం. అబ్బాయి ఏ ప్రాబ్లం లేదు. ఇంకొక 6-7 తీసుకుని భారతీయ జనతా పార్టీలో కలిసిపోయినా కూడా ఆశ్చర్యపోవట్లేదు. ఏం చేస్తారు? జగన్ గారు ఏం చేయడానికి అవకాశం ఉందంటారు ఒకడు ఓడిపోతే అండి? జగన్ గారు ఏం చేస్తాడు మనం ఊహించలే ఉంటారండి. ఏమో, ఆయన విదేశాలకు వెళ్ళి పర్మిషన్ ఇస్తే ఈసారి మళ్ళీ విదేశాలకు వెళ్ళి బహుశా రాడనుకుంటున్నా. ఇంకా విజయమ్మ గారి పరిస్థితి ఒకటి సార్. షర్మిల గారు అంటే మనకు ఇంకా చెప్పారు. విజయమ్మ గారు సేఫే, ఇప్పుడు ఇబ్బంది లేదు. సార్ అతను ఓడిపోయిన తర్వాత ఈ ఎన్నికల టైంలోనే ఆవిడ అమెరికాకి వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడకి ఎటువంటి థ్రెట్స్ లేవు. అంటే నేను అనేది ఏంటంటే ఒక తల్లిగా బాధపడతారు కదండి. అంటే నా కొడుకు అంటే ఇప్పుడు మీ కళ్ళు చల్లబడి మన పూర్వం అనుకునేవాడు మన గోదావరి, మీ కళ్ళు చల్లబడియా నేను ఓడిపోయాను మీరు అనుకునేది జరిగింది అనేసి ఆయన బాధపడితే ఆవిడ ఏమైనా బాధపడతారా లేదా? అంటే బాధపడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే షర్మిలకి ఓట్లు వేయండి అని చెప్పి ఆ పార్టీ అభ్యర్థికి కాకుండా షర్మిలకి ఓట్లు వేయమని చెప్పి అడిగారు కాబట్టి పెద్దగా బాధపడే. అంటే మొత్తం సీఎంగా ఓడిపోతారు మరి. ఇంకా సీఎంగా ఓడిపోతే మరి డెఫినెట్గా ఒక తల్లిగా ఆవిడ సంతోషిస్తుంది అనుకుంటున్నాను. అయితే నా డౌట్ ఏంటంటే సార్, పంచ ప్రభాకర్ అని శ్రీరెడ్డి అని ఇద్దరు ఉన్నారండి. వాళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేస్తే చైతన్య నారాయణ మించి ఆ స్కూల్స్ బాగా నడుస్తాయని నాకు అనిపిస్తుంది. ఈ రెడ్డి ఆవిడేదో మొన్న ఏదో సాధువు గెటప్ కూడా ఏదో వేసింది. నేను గతంలో ఒకసారి అభివర్ణించా. ఎందుకంటే ఎక్కువగా వైసీపీ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి గారి వీడియోలు ఆవిడ చేసిన పచ్చి బూతులతో, అవునండి, అంటే ఒక స్త్రీ నోటి వెంట రాని పదాలు, చరిత్రలో ఎప్పుడూ కూడా వినని పదాలు సభ్య సమాజానికి వినిపించటమే కాకుండా మరి దాన్ని విపరీతంగా వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్న విధానం చూసి బహుశా వీళ్ళు వైసీపీలో ఉన్న ఒక కులం వాళ్ళు బహుశా వారిని కులదేవతగా భావిస్తున్నట్టున్నారు. మనకి కొన్ని కులాలకు కొన్ని కులదేవతలు ఉంటారు. అలాగే బహుశా ఆ సామాజిక వర్గం వాళ్ళు బహుశా ఈ మహాపతివ్రతని బహుశా కులదేవతగా భావిస్తున్నారేమో నేను గతంలో ఒకసారి పేర్కోవటం జరిగింది. మరి ఇంకా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో మరి. ఎందుకంటే ఈ మధ్యన కూడా కొన్ని కంటెంట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మామూలుగా మేము గోదావరిలో బూతులు మాట్లాడుకుంటాం కానీ అవి వినగలిగే స్థాయిలో లేవు. ఈ పంచ ప్రభాకర్ వాడంటే అతను అంటే అతనిలో కొంత ఏదో పరివర్తన వచ్చింది 5-6 రోజుల్లో అని ఎవరో చెప్పగా విన్నా. అంటే అదెలా కూర్చుంటే కూటమి వచ్చింది అనుకోండి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అభిమానులు అదే అనుకుంటున్నారు, గెలిచిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి పాపం క్షమించేస్తారా అని వాళ్ళ అభిమానులు అందరూ అంటున్నారు సార్. కేసులు అయితే ఉన్నాయి, సిబిఐ రప్పించాలనుకున్నా అతను అమెరికన్ సిటిజన్ కాబట్టి రప్పించలేకపోయారు. అమెరికన్ సిటిజన్ కాబట్టి ఎంతవరకు తీసుకురాగలరు, బట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తీసుకురావచ్చు. ఒకసారి ఈ ప్రభుత్వం పోయిన తర్వాత
కులదేవత కానీ ఇతను కానీ మరి కాస్త సంయమనం పాటిస్తారేమో అని అనుకుంటున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ పిఠాపురం గురించి ఎవరికన్నా వాళ్ళకి చాలా వెయిట్ చేస్తున్నారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరినండి లాస్ట్ సభ పిఠాపురంలో పెట్టారు సార్. ఏంటి కాన్సెప్ట్ మాకు అంటే అర్థమవుతుంది అనుకోండి, మీ మాటల ద్వారా విందామనండి. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి అనేది, అంటే అతను 4 మీద పెట్టాడంట. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ లోకేష్ గారు, 4 లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నన్ను. ఆ 4 మీద టార్గెట్ పెట్టాడు ఆయన. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదు అని అతను పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి నా ఉద్దేశంలో 50,000కి పైగా ఒక్క ఓటు కూడా తగ్గదు. అది 60 అవ్వచ్చు, 65 అవ్వచ్చు. ఆ తుఫాన్ బట్టి, ఆ సునామీని బట్టి 50 అన్నది లీస్ట్లో లీస్ట్. సరే, వీళ్ళ అభిమానులు కూడా నన్ను అడగమని అంటున్నారు ఏంటంటే, ఆయనకు వచ్చే పదవి ఏంటి, డిప్యూటీ సీఎం లేకపోతే ఏంటి? ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగితే అది ఇస్తారు. కేంద్ర మంత్రి కూడా ఆయన కోరుకుంటే అది ఇస్తారు అనేది నాకున్న సమాచారం. ఆయన అడిగితే ఇప్పుడు కేంద్ర మంత్రి అంటే మళ్ళీ ఎంపీగా అవ్వాలి, 6 నెలల్లో రాజ్యసభ తీసుకుంటారు. అవునండి. అది కాక ఇప్పుడు కొంతమంది రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో లోక్సభకు ఎన్నికవుతున్నారు. అంటే రాజ్యసభ సభ్యులు ఖాళీ అవుతాయి, కొంత పీరియడ్ ఖాళీ అవుతుంది. 2 సంవత్సరాలు ఒక దగ్గర ఉంది, 4 సంవత్సరాలు ఒక దగ్గర ఉంది, అలాగే ఒక 5-6 స్థానాలు కూడా ఖాళీ అవుతున్నాయి. సో అక్కడ ఈయన్ని అకామిడేట్ చేసి ఇమీడియట్గా ఆయన్ని సెంట్రల్లో కేంద్ర మంత్రి ఇవ్వచ్చు. అప్పుడు సెంట్రల్లో క్యాబినెట్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ర్యాంక్. సీఎం ఈ సీఎం అనుకోండి, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సీఎం ర్యాంక్. సో మరి ఆ రకంగా కూడా ఆయన కోరుకుంటారు. ఇంకా జనసేన ఎన్ని స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది సార్? అంటే నా ఉద్దేశంలో వారు పోటీ చేసిన 21లో 17 అయితే ఖచ్చితంగా నెగ్గుతారు. ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. 17 అయితే ఖచ్చితంగా నెగ్గుతారనేది నాకున్న సమాచారం. ఇంకా రాజుగారు, మేము అంటే సర్వే చేసినప్పుడు చూస్తుంటాను నేను, ఆ టీడీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఈ కూటమి అభిమానులు కానీ ఆర్ఎన్వి అని చెప్పారండి. ఆర్ఎన్వి అంటే రోజా రమేష్, జోగి రమేష్, నెక్స్ట్ నాని, కొడాలి నాని, పేరు నాని, వల్లభనేని వంశీ, కొద్దిగా వీళ్ళుంటే అంబటి రాంబాబు. వీళ్ళంటే కొద్దిగా చాలా కోపంగా ఉన్నారండి. పాపం నియోజకవర్గంలో ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ అంటే ఏంటి, ఎలా ఉండబోతుంది, యాక్సిడెంట్ ఉంటుందంటారా, లేకపోతే క్షమించేస్తారంటారా? ఏదైనా చట్టబద్ధంగా తప్పు చేస్తే ఎవరైనా శిక్షించగలరు తప్ప, ఏదో 4 మాటలు లూజ్ మాటలు మాట్లాడితే మరి దానికి పరువు నష్టం దావా వేసుకోవటం తప్ప దానికి ప్రత్యేకంగా శిక్షలు వేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి టైప్ కూడా వ్యక్తిగత కక్షలకు వెళ్ళే వ్యక్తి కానే కాదు. సో చట్టరీత్యా తప్పులు చేస్తే, సపోజ్ ఇప్పుడు నన్ను కస్టడీలో చెతుక్కొట్టారు, వాళ్ళని నేను వదిలేదు లేదు. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారం తప్పు చేశారు. సిఆర్పిసిలో ఇట్స్ ఎ బిగ్ క్రైమ్, 10 సంవత్సరాల వరకు శిక్ష వేయొచ్చు, మినిమం 7 సంవత్సరాలు. అలాగా చేసిన వాళ్ళని వదిలికొస్తున్నారు. ఎవడో నన్ను తిట్టాడు, ఇప్పుడు శ్రీరెడ్డి తిట్టింది, లేకపోతే పంచప్రభాకర్ తిట్టాడు, తిడితే పరువు నష్టం వేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుంది, 5 పైసలు రాదు, మనకే కోర్టుకు వస్తుంది దండగా అని చెప్పి ఇగ్నోర్ దెమ్. బట్ ఇలాగా క్రైమ్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలి, వదిలిపెట్టకూడదు. మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసిన తప్పులు ఉన్నాయంటారు సార్? బాగా తప్పులు చేశారు. అతను తప్పితే ఇంకోటి చేయడు కూడా. తప్పు అనిపిస్తేనే చేస్తాడు, అలా చేయడు. అంటే పర్టికులర్ ఇలా ఏం చెప్పగలరండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మందు ఉందనుకోండి, అంటే బ్రాందీ విస్కీ అన్ని కూడా గవర్నమెంట్. ఇప్పుడు అతను అక్కడ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎలా అంటే 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాం, రే నాయన అక్కడ డిజిటల్ పేమెంట్ పెట్టరా, ఒక పక్క ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా అంటామంటే సంవత్సరానికి 30,000 40,000 కోట్లు టర్న్ ఓవర్, నువ్వేమో కరెన్సీయే ఉండాలి, అసలు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయనని క్యాష్ అండ్ క్యారీ అని చెప్పి పెడుతున్నాం. తప్పు అని అంటే కోర్టులకు కూడా వెళ్తాం మేము, ఏదో ఈ నెల నుంచి పెడుతున్నాం, వచ్చే నెల నుంచి పెడుతున్నాం అని చెప్పి అలా కోర్టుకి అందంగా అబద్ధాలు ఆడి పెంచుకుంటూ పోయాడు. గత 5 రోజులుగా ఇప్పుడు డిజిటల్ పేమెంటే, నో క్యాష్ పేమెంట్ అంటున్నారు. అంటే ఏంటి, ఎన్నాళ్ళు వేసేసాడా? అర్థమైపోయిందా క్లియర్గా? 5 సంవత్సరాలు వేసేసి క్యాష్లో, ఇప్పుడు ఈ 5 రోజుల నుంచి డిజిటల్ పేమెంట్ అంటున్నాడు.
అధికారం ఇది కూడా అనుకోవచ్చు, అంటే ఈయన రావట్లేదు అంటే అధికారంలో రాకపోవడానికి అవకాశం ఉంది. ఎలాగో లేదు కదా. సో మళ్ళీ డిజిటల్ పేమెంట్ చేయలేదు అన్నది లేకుండా ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు మొదలైంది. మళ్ళీ మేము వస్తున్నప్పటికీ కూడా డిజిటల్ పేమెంట్ పెట్టాం కదా అన్న ఒక ఎలిపి కోసం ఇచ్చాడు తప్ప అలాగా అన్ని తప్పులే అతను చేశాడు. అసలు హైదరాబాద్లో దొరికే మద్యం కానీ భారతదేశంలో ఎక్కడా దొరికే మద్యం కానీ ఆంధ్రాలో ఉండదు. ఆంధ్రాలో అమ్మే మద్యం భారతదేశంలో ఎక్కడ ఉండదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంత జగన్ మద్యం, అంత క్యాష్, డ్యూటీ పెయిడ్ కొంత, నాన్ డ్యూటీ పెయిడ్ కొంత. ఆ నాన్ డ్యూటీ పెయిడ్ క్యాష్ కింద తాడేపల్లికి వెళ్ళాల్సిన తాడేపల్లికి, గవర్నమెంట్కి వెళ్ళాల్సిన గవర్నమెంట్కి వెళ్ళేలాగా ఒక అద్భుతమైన సెటప్ పెట్టుకుని కొన్ని వేల కోట్లు మద్యం ద్వారా దోపిడీ చేయడం జరిగింది. దానికి డిజిటల్ పేమెంట్ అయితే ఇబ్బంది, అందుకని ఇలా చేశారు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మరి దీని గురించి ఆలోచిస్తుంటారా? ఏం జరిగింది? డెఫినెట్గా దీని మీద అసలు ఏం జరిగింది అనేది ఏముంది, ఆ బెవరేజెస్ కార్పొరేషన్ పట్టుకుని 4 ఉతికితే ఆడికి చెప్పేస్తారు. ఉతికితే అంటే కొట్టమని కాదు. అవునండి. ఏంట్రా బాబు లై డిటెక్టర్ పరీక్షకి చేస్తే అనాపాషలతో సహా లెక్క చెప్పేస్తారు. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. అయితే ఆయన జాయిన్ దగ్గర నుంచి ఐఏఎస్గా జాయిన్ ఒక పోస్ట్ దగ్గర నుంచి రిటైర్డ్ అయ్యే వరకు 9 మంది చీఫ్ మినిస్టర్లు చూశారటండి. దాంట్లో చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారంటే, ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా చేయాలా, మనం ఏం తప్పులు చేస్తున్నాం, చెప్పండి 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 అంటారట. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటే ఈ పని చేయొద్దండి, కొద్దిగా ఇబ్బంది అవుతాను అనుకోండి, అన్నా అది అయిపోయింది, ఆ పని అయిపోయింది, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా చెప్పాల్సింది. చేయకూడని పనులే చేస్తాడు అతను. అతను ఎవరు చెప్పిన మాట వినండి. అంటే అలా కాదండి, ఇది కొద్దిగా ఇబ్బంది పడతామండి అంటే అప్పుడు నేను చూసుకుంటా. అయినా వినకపోతే అక్కడ ఎదురుగుండా ఏముంటే అది విసిరేస్తాడు మొహం మీద. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఇంకా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంటారా, అవకాశం ఉందంటారా? అంటే ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటాయి ఊహించగలం అంటారా అటువంటివి అన్న? అంటే మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉన్న మాట నిజం, అదేమి నటన అయితే కాదు. నాకు తెలుసు, ఎందుకంటే ఫ్యామిలీ అంతా నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ రియల్ ఫైట్. అంటే ఓడిపోయిన తర్వాత జాలి దయా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మా అన్న మీద ఏ యాక్షన్ తీసుకోకుండా అలాంటి రిక్వెస్ట్లు కానీ ఏమైనా ఉంటాయా అని? అంటే ఆవిడకి పెద్ద యాక్షన్ తీసుకోపోవటానికి సంబంధం ఏముంది? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాదు. షర్మిల వరకు నెగ్గితే నెగ్గొచ్చు అని అంటున్నారు ఎంపీగా. ట్రయాంగులర్ ఫైట్లో ఉన్న సెంటర్కి వెళ్తుంది తప్ప అక్కడ ఆ నుంచి కృష్ణమోహన్ గెలవచ్చు అంటారా చీరాల్లో? నాకు తెలిసి ఎమ్మెల్యేలో హైయెస్ట్ ఓట్స్ అయితే కృష్ణమోహన్కి వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి. కాంగ్రెస్లో సార్ ఇప్పుడు అమ్మ ఒడి అనేది ఒకటికే ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతమంది ఉంటే అంతమంది, 4 ఉంటే 4కి ఇస్తాం. మరి సంపద ఎలా సృష్టిస్తారు? సంపద సృష్టించడం అంటే ఎలా? ఇండస్ట్రీస్ రావాలండి. ఇండస్ట్రీస్ రాకుండా సంపద సృష్టి జరగదు. పరిశ్రమలు ఉన్నాయే అలగొట్టాడు ఇతను. సో ఆయన అయితే మరి ఏదో బతిమాలి వాళ్ళని బిలో, అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయి అయినప్పటికీ కూడా వాళ్ళని ఈయనే వెళ్ళి కలిసి ఒక మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లాగా ఆయన వెళ్ళి వాళ్ళని బతిమాలి తీసుకురాగల సమర్థుడు. సో కాబట్టి ఎక్కడో పెట్టిది ఇక్కడే పెడదాం, డైరెక్ట్గా చీఫ్ మినిస్టరే వస్తున్నాడు కదా, మనల్ని అడుగుతున్నాడు కదా. కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకం కలగకపోతే ఎవరు రారు. వాళ్ళకి కలగవలసిన నమ్మకం ఏంటి? మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి అన్నోడు రాకూడదు అని ఒక నమ్మకం కలగాలి. అది ఏంటన్నది వాళ్ళు ఆ సొల్యూషన్ చూపించాలి. అది ఫస్ట్ 1 ఇయర్లో 6 నెలల్లోనే జరగాలి. అది అమ్మయ్య ఇంక రారురా బాబు, మనం ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చు అనే నమ్మకం కలిగించకపోతే పెట్టుబడిదారుడు ఎవడో రాడు. సరే, ఇంకా సిఐడి సునీల్ గారు, సంజయ్ గారు అందరూ మర్చిపోయారు సార్, లేకపోతే ఇంకా జ్ఞాపకం ఉన్నారా మీకు? సంజయ్ నాకు పెద్ద సంబంధం లేదు. సునీల్ కుమార్ నేను ఎలా మర్చిపోతా, దగ్గర నుండి కొట్టించాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయి అంటే లూప్ లైన్ లేకపోతే సెంట్రల్లో రిటైర్డ్ అయిపోయి క్రైమ్ కమిటెడ్ కదా, సో అది వెంటాడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. జనరల్గా ఈ సభలు పెడుతుంటారు సార్ పొలిటీషియన్, రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయినా మీరు చెప్పాల్సిందేమో మీ ద్వారా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సిద్ధం సభలు అని చెప్పి ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు ఇవన్నీ తీసుకునండి జనాలు తరలించేవారు, డ్వాక్రా మహిళలందరినీ. ట్రాఫిక్ ఇబ్బంది, ఎంత ఇబ్బంది సార్ అది. అసలు ఎందుకు అంటే రేపు మీరు ఎన్నికైనా మీ కోట మీద వచ్చినా కొద్దిగా మీలాంటి వాళ్ళు చెప్పాలి సార్. ఎందుకంటే ఎక్కడికక్కడ జనాలు పోగేసి జనాలు తీసుకొచ్చేసి
మీటింగ్ పెట్టి ప్రదర్శన, అది బలవంతం మాకు తెలుస్తుందండి, ప్రజలందరూ తెలుస్తుంది. అందరికీ తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఆడ వచ్చిన మందోనో ప్యాకెటేనో అది లేకపోతే టీవీలో చూసేవాడికి తెలుసు, ఉమ్, అక్కడికి వచ్చినోడికి తెలుసు. అవునండి. కానీ అదొక దరిద్రపు అలవాటుగా మారింది. అది కొంచెం అంటే దాన్ని ఎందుకు మార్చలేము సార్? అది మీలాంటి వాళ్ళు చెప్పారు. ఏది మనం స్కూల్ చెప్పగల బస్సు స్కూల్ నడవకుండా జరుగుతున్న చుట్టుపక్కల స్కూల్ బస్సులు సెలవు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఆర్టీసీ బస్సులు అన్నీ దీనికి ఇచ్చేస్తారు సార్. కొద్దిగా ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి గురువు గారికి. అదే మీరు ఎన్నికైన తర్వాత మీ మనసులో ఏమైనా కోరిక ఉందా సార్? అంటే ఈ పోస్ట్ అయితే తీసుకుంటాను అలాగేమన్నా ఎమ్మెల్యేగా ఎన్నుకోతారు సార్. మెజార్టీ ఎంత రావచ్చు సార్ మీకు? నేను అంటే లీస్ట్ 25 మే టచ్, ఇట్ మే గో అప్ టు 40, ఎనీవేర్ బిట్వీన్ 25 to 40 మధ్యన. 40 అండి. మీ మనసులో ఈ పోస్ట్ అయితే నాకు బాగుంటుంది అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళదే ఇష్టం అండి, కానీ మీ మనసులో ఏమైనా ఉందా? లేకపోతే మీ అభిమానులు, మీరు కాకపోయినా మీ అభిమానులు కోరుకునే పోస్ట్? దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే నాకంత మంచిది. నాకైతే అండి టీటీడీ చైర్మన్ వస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుందండి. నాకు నా పర్సనల్గా ఇది కనుమూరి బాబురాజు గారిని చూశానండి. మా చిన్నాన్నే, మా ఫాదర్ తమ్ముడే. ఆయన యాయా బాబు అని చెప్పేసి కౌలించుకుని మాట్లాడేవాడు సార్ ఆయన. ఇంకా టీటీడీ ధర్మారెడ్డి గారు, అక్కడ సుబ్బారెడ్డి గారు వర్క్ చేశారు సార్. అలా ఏమన్నా అప్పుడు ఏమన్నా ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంటుందంటారా మీరు వచ్చిన తర్వాత కూటమి? అంటే డెఫినెట్గా ఇప్పుడు హిందూ మతంలో భగవంతుణ్ణి భక్తుడికి దూరంగా జరిపే ప్రక్రియ ఈ 5 సంవత్సరాల్లో జరిగింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. ఓ పక్క మీరు చర్చికి వెళ్ళాలనుకోండి, దమ్ముడి ఖర్చు లేదు. ఆల్మోస్ట్ అన్ని చర్చిలు కూడా ఏసీ చర్చిలు అయిపోయినాయి. హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ప్రార్థన చేసుకోవచ్చు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏసీ చర్చిలే. ఓకే. సో ఎవరైనా దేవాలయానికి అయినా, ప్రార్థనా మందిరం, ఎక్కడికైనా మనం వెళ్ళేది కష్టం లేని మనిషి ఉండడు. సో స్వాంతన కోసం వెళ్ళి మనకున్న బరువుని ఎదుటివాడి మీద వేసి, నువ్వు నన్ను టేక్ కేర్ చేయాలి స్వామి అని, గుడికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అదే. దేవుడు ఒక్కడే. ఎవరైనా మనశ్శాంతి కోసం వెళ్తారు. మనలో ఉన్న బరువును దింపుకుని పక్కోడి మీద వేయటానికి మనం వెంకటేశ్వర మీద వేస్తాం. ఇంకొకళ్ళు అల్లా, ఇంకొకళ్ళు జీసస్ ప్రిడామినెంట్గా. సో ఆ బరువు దింపుకుంటానికి 0 కాస్ట్తో అది వాళ్ళ ఆదిదేవుడు పుట్టిన ప్లేస్కి వెళ్తానంటే వెళ్ళి ఖర్చులో రిబేటు. ఇక్కడ మనకు కావాల్సిన గుడికి వెళ్ళాలంటే డబ్బులు పే చేయాలండి. డబ్బులు పే చేయటం కాదు, రోజు రోజుకి పెంచేస్తున్నారు. అక్కడ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 10,000 చేశారు, అదేదో టికెట్ అని పెట్టి ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. అది అన్యాయం అంటాను. నిజంగా అతని దగ్గర డబ్బులు ఉంటే హుండీలోనే వేస్తాడు. నువ్వు టికెట్కే 10,000 రూపాయలు తీసేసుకుని నేను అది అభివృద్ధి చేస్తాను, ఇది అభివృద్ధి చేస్తానని చెప్పి, రూమ్ రెంట్లు ఒకే రోజు జెరూసలంకి 40% డిస్కౌంట్ ఇచ్చిన రోజే ఇక్కడ రూమ్ రెంట్లు 100% పెంచారు. పాత రూమ్కి ఒక ఏసీ పెట్టారు. రూమ్ కడతానికి 5 లక్షలు అయింది అనుకోండి, ఏసీ పెడతానికి 20,000 అవుతుంది. ఏసీ పెట్టినందుకు 200 రూపాయల రూమ్ని 2,000 రూపాయలు చేశారు. కరెక్టా? అలాగా కన్స్ట్రక్టివ్గా భగవంతుడిని భక్తుడికి దూరం చేసే ప్రక్రియ హిందూ మతంలో, ఆంధ్రదేశంలో జరిగింది అనేది నా అభిప్రాయం. ఇది మాట్లాడితే మతాల మధ్యన చిచ్చు పెడతానికి మాట్లాడుతున్నాడు అంటారు. ఇందులో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో చిచ్చే ఉంది, కానీ కొంతమంది పిచ్చోళ్ళకి అలా అనిపిస్తుంది. నేను క్రైస్తవాన్ని అభిమానిస్తా, అన్ని మతాలు ఒకటే అనేది నా అభిప్రాయం. బట్ మనం హిందువుగా పుట్టాం, చిన్నప్పటి నుంచి ఒక మోసలో పెరిగాం అంతే. మన మతాన్ని మనం ప్రేమిస్తాం, పక్క మతాన్ని గౌరవిస్తాం. నేను ఎప్పుడు కూడా ఆ మతం మంచిది కాదని నేను ఎప్పుడు అనలా. అక్కడ డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఈ పెనాల్టీ లేటరా బాబు. ఇప్పుడు 4 కోట్ల జనాభాలో 60% లబ్ధిదారులు అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అవునండి. భేదవాడు. సినిమాకి వెళ్ళాలంటే ఎంత కష్టం అని 5 రూపాయలు చేశాను అన్నాడు ఒకసారి. అవునండి. మరి సినిమాకి వెళ్ళాలంటే 5 రూపాయలు
టికెట్ ఇవ్వాలి పేదవాడికి అని చెప్పి అన్నవాడు అవునండి. తిరుపతి గుడికి వెళ్ళాలంటే మినిమం లిస్ట్లో లిస్ట్ 300 రూపాయలు టికెట్. అవును. 300 తక్కువ టికెట్ లేదు అక్కడ. ఉమ్. 10,000 ఇంకో టికెట్ 10,000 న్యాయమా? ఉమ్. ఉండి డబ్బులే చాలు ఆ మెయింటెనెన్స్కి. అవునండి. ఇంతంత రేటు టికెట్లు పెట్టి, అంటే సినిమా టికెట్ 100 రూపాయలు ఎక్కువ, 5 రూపాయలు చాలు. ఉమ్. తిరుపతి టికెట్ 300. నేను ఆ సుబ్బారెడ్డి గారు అంటే పాలక మండలి మీటింగ్ లో పెంచండి 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 అరుపులు పెంచేయి ఎంత చేయి పెట్టుకుంటారు కదా, పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ 10% ఆఫ్ ది ఎలైట్ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళే ఎప్పుడు రాగలరు. అవునండి. అంటే మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ని నీకు తిరుపతి వెళ్ళే అవకాశం లేదు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఓ పక్కన ఇల్లు వచ్చి తినేస్తూ ఉంటారు. ఉమ్. నువ్వు రా నువ్వు ఇలా ప్రార్థించి నీకు పని జరిగిపోద్ది అంటారు. ఇనీషియల్గా డబ్బులు కూడా ఇస్తారు, మతం మారిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఉమ్. సో అక్కడ కంఫర్ట్ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అవును. మీ లోకల్ గుళ్ళో కూడా ఇప్పుడు గుళ్ళో రేట్లు పెంచారు, కాళహస్తిలో రేట్లు పెంచారు, శ్రీశైలంలో రేట్లు పెంచేశారు. ఉమ్. ప్రతిదీ పెంచుతున్నారు ఎవ్రీ ఇయర్. ఎందుకు పెంచాలంటా నేను? ఉమ్. భక్తుడికి ఇవ్వాలని అంటే హుండీ అనే ఒక సిస్టమ్ ఉంది మనకి. ఆ హుండీలో డబ్బులు వేసేస్తాడు, ఆడికి మిగిలితే. అవునండి. దోచుకోవటం కరెక్ట్ కాదు అంటాను నేను. అది రేపు మరి కూటమి ప్రభుత్వం వస్తే దాన్ని సరిచేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి నా మైండ్లో. అవునండి. ప్రజల దగ్గర నుంచి నేను తెలుసుకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఖర్చు లేకుండా స్వాంతన చేకూర్చి ఇంతంత పెద్ద స్కీములు, లక్షలాది కోట్లు అవునండి. సంక్షేమంతో పాటు కామన్ మ్యాన్కి చాలా కంఫర్ట్ ఇచ్చేవి, లీస్ట్ కాస్ట్లో అది అయ్యేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చేస్తారని అనుకుంటున్నా. తప్పకుండా నేనైతే చెప్తాను. అదే మన జూన్ 4 ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. అంటే ఒకటి తారీఖు కొంత ఇన్ఫర్మేషన్ వస్తాయండి. ఒకటి తారీఖు అయితే 90% తెలిసిపోతుంది. దాంట్లో సర్వేలు వస్తాయి కదా సార్, ఎవరిని బాగా నమ్మచ్చు అంటారు దాంట్లో? అంటే ఈ నేషనల్ సర్వేలో నేను రెగ్యులర్గా నమ్మేది టుడేస్ చాణక్య అని ఉంది. టుడేస్ చాణక్య, వికే బజాజ్ అని దాని ఓనరు. నాకు కూడా పర్సనల్గా బాగా తెలుసు. అతను 90-95% పంజాబ్లో మొన్న ఆప్కి 90+ సీట్లు వస్తాయని అతను ఒకటే చెప్పాడు. 140 అన్నారు, 150, 60 దాకా వెళ్ళారు తప్ప 60 మించి చాలా మంది వెళ్ళాల. అతను ఒకటే 90+ అన్నాడు. టుడే, ఇండియా టుడే కానీ అంటే టైమ్స్ నౌ బోగస్. ఇండియా టుడే మై యాక్సెస్ ఇస్ రీజనబుల్లీ యాక్యురేట్, దే ఆర్ ఇంపార్షియల్. ఇంకేమున్నాయి సార్? ఎందుకంటే రేపు ప్రజలందరూ కూడా చూడాలి. జూన్ 1న 6:30 తర్వాత 7 తర్వాత ఇండియా టుడే, మై యాక్సెస్ కానీ, సీ ఓటరు, టుడేస్ చాణక్య, అది బేసిక్గా రిలయబుల్. అంటే కావాలని తప్పు చెప్పరు, మ్యానిపులేట్ చేయరు. వాళ్ళ అంచనాలు తప్పితే తప్పొచ్చు తప్ప వాళ్ళు తప్పు చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్కి పోలికలు ఏమున్నాయి సార్ మీ దాంట్లో? ఏమైనా అనిపిస్తుందని పోలికలు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు సార్. అంటే ఆయన ఎవరిని కలవరు, ఉదాహరణకి ఈయన ఎవరిని కలవరు. ఇద్దరిలో ఒకటే తేడా ఏంటంటే కేసీఆర్ గారికి ఎంతో కొంత హృదయం ఉన్న మనిషి, ఇతడు రాక్షసుడు. అంతే తప్ప అడ్మినిస్ట్రేషన్లో అంటే ఎవరిని కలవకపోవడంలో ఇద్దరు ఒకే పందాలో వెళ్ళారు. కాకపోతే కేసీఆర్ గారు అభివృద్ధి చేశాడు, బట్ అహంకారం ప్రదర్శించాడు. అయినా ప్రజలు ఓడించారు. ఎందుకంటే ఇన్నోసెన్స్ని, అమాయకుడిని భరిస్తారు కానీ ప్రజలు ఆరగంట అహంకారాన్ని భరించలేరు. ఇక్కడ ఇతను సర్వనాశనం చేశాడు, పైగా అహంకారి. అంచేత అక్కడ కేసీఆర్ గారి కన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ఇతను ఓడిపోతాడు. అడ్మినిస్ట్రేషన్ వైజ్ కేసీఆర్ గారు బాగా చేశాడు. తెలంగాణ డెవలప్మెంట్, ఆయన బంగారం చేశాడు, రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి. సో ఆయన వలన ఎవడో నష్టపోలా. కాకపోతే ఆయన అహంకారం వలన ప్రజలు మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఏంటి ఇదని. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ప్రజల మనోభావాల్ని దారుణంగా దెబ్బకొట్టాడు. కాబట్టి ఇంతకు మించిన పరాజయం ఆంధ్రాలో రేపు మనం చూడబోతున్నాం.
అయితే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని అంత ధైర్యంగా అంటే ప్రతి ఇంట్లో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటారా? అంటే అతని ఇంట్లోనే ఆ, చెల్లె నన్ను ముంచేసేటట్టు ఆస్తిలో నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని, ఉమ్, వాళ్ళ అమ్మ అమెరికా వెళ్ళిపోయి ఉమ్, వాళ్ళ చిన్న కూతురు నన్ను మా నాన్నని ఈడు లేపించాడురా బాబు అని చెప్పి అంటా ఉంటే, నీ ఇంట్లో మంచి జరగలేదని నీ తల్లి నీ చెల్లి చెప్తా ఉంటే ఎవరింట్లో మంచి జరిగిందని ఓటు అడుగుతున్నారా అని చెప్పి నవ్వేసుకున్నారు జనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్నీ కూడా మొత్తం స్టేట్ అంతా అమలుపరిచినా సరే మా డౌట్లు ఉన్నాయి సార్. ఏంటంటే డౌట్, పథకాలు తీసుకున్న ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు విశాఖపట్నం వాళ్ళు అంటే ఓటర్లు చైతన్యం పొందారు, కానీ రాయలసీమ వాళ్ళు కొంతమంది కానీ శ్రీకాకుళం వాళ్ళు కానీ అంత ప్రభావం అంటే లేదు లేదు, శ్రీకాకుళంలో పూర్తి చైతన్యం ఉంది, అందులో ఏం డౌట్ లేదు. డౌట్ లేదు. సో రాయలసీమలో కొందరు మత ప్రాతిపదికన, ఇంకొందరు కేవలం కుల ప్రాతిపదికన అతనికి మద్దతు ఇచ్చారు. ఆ వచ్చి కాస్త కోస్త సీట్లు అక్కడ వస్తాయి ఎక్కువ. అంటే ప్రజలకి అంటే ఈ మరి పథకాలు అందినా సరే వీళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదంటే క్యాస్ట్ మాట. అసలు పథకాలు అందినాయి అనేది అదొక భ్రమ. అసలు ఏం పథకం ఉందో చెప్పండి ఒకసారి మాట్లాడదాం. అప్పుడు అమ్మఒడి ఉందనుకోండి సార్, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు అంటే పండుగ సార్, సంక్రాంతి టైంలో జనవరి 9వ తారీఖు ఇచ్చారండి. ఇక కాకినాడ మొత్తం అంతా అండి అన్ని బజార్లు డబ్బులు పట్టుకుని అమ్మఒడి పర్పస్ నాన్న తాగడానికి, వీళ్ళు వస్తువులు కొనుక్కోవడానికి, ఏమైనా చేసుకోండి అంటున్నారండి ఆయన. పర్పస్ ఏంటి? నీ పిల్లలు స్కూల్ ఫీజుకి ఇస్తున్నారు. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ బడుల్లో ఉంటారు, సగం మంది ప్రైవేట్ బడుల్లో ఉంటారు. అవునండి. సరే, ప్రభుత్వ బడిలో ఫీజు తక్కువ ఉండొచ్చు. ప్రభుత్వ బడిలో ఫీజు ఆ 14,000 కన్నా ఎక్కువ ఉంటుంది తప్పితే 14,000 కన్నా తక్కువ చెప్పే స్కూలు ఉండదనే నా అభిప్రాయం. ఉండదు ఇవాళ ఎక్కడ కూడా. అవును. ఆ 14,000 దానికి కట్టుకోవాలి తప్ప బజార్లకు వెళ్ళిపోయి మొగుడు తాగేయటానికి అంటే వీళ్ళు ఇచ్చేది క్యాష్ రూపంలో ఎందుకు ఇస్తున్నారంటే ఆ లిక్కర్ రూపంలో 4 రెట్లు రేటు పెంచి వీళ్ళు జనాలకి ఇన్ కైండ్ ఇవ్వకుండా క్యాష్ ఇచ్చేది లిక్కర్లో దోచుకుని దాచుకోవడానికి తప్ప సదుద్దేశం అన్నది లేదు. సో అమ్మఒడి అనేది ఒకటి కొత్తగా పెట్టాడు అనుకుందాం. సరే, అందరికి ఇస్తానన్నాడు, ఒకరికి ఇచ్చాడు, అది 15,000 13,000 చేశాడు. ఎందుకంటే బాత్రూమ్కి ఇది ఏదో చెప్పి 2,000 కట్టింగ్ అన్నాడు. ప్రైవేట్ స్కూల్కి ఆ 2,000 రూపాయలు ఇవ్వడం. సగం మంది ప్రైవేట్ స్కూల్సే, మరి ఎందుకు కట్ చేస్తున్నాడు ఆ 2,000 అందరికి? సరే, వదిలేయండి. ఇంకేమని చెప్పాడు? ఆ విద్యా దీవెన అన్ని కూడా ఆల్రెడీ ఉన్నవే, టైటిల్ ఎట్టాడు అంతే కదా. గతంలో స్కూల్కి కాలేజీకి డైరెక్ట్గా వెళ్ళిపోయేది, తలనొప్పి ఉండేది కాదు వీళ్ళకి. ఏదో ఇంగ్లీష్లో ఉండే టైటిల్స్, ఫీజు రీఎంబర్స్మెంట్, హాస్టల్ ఫీ రీఎంబర్స్మెంట్, కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ అని ఉండేది, వెళ్ళిపోయి. సో వీళ్ళు డబ్బులు అడిగేవాడు కాదు, ఆ సర్టిఫికెట్లు పరీక్షలు అయితే ఇచ్చేసేవాడు. ఈడేం చేశాడు తుగ్లక్, ఇది కూడా నేను తల్లి అకౌంట్లో వేస్తా అన్నాడు. మళ్ళీ విత్డ్రా చేయాలి, మళ్ళీ విత్డ్రా చేసి వెళ్ళి చూసుకుని కాలేజీ ఎలా ఉందో తల్లి చూస్తుందని చెప్పి ఏదో ఒక తొక్కలో లాజిక్ చెప్పాడు. అంటే 6 నెలల తర్వాత తల్లికి ఆ స్కూల్ నచ్చకపోతే, ఇంకో కాలేజీ నచ్చకపోతే, ఇంకో కాలేజీ వాడు ఇంజనీరింగ్ మధ్యలో జాయిన్ చేసుకుంటా అండి. జాయిన్ చెప్పి కుదరదు కదండి. అలాగా గాడికి ఆ 4 ఏళ్ళు అక్కడే చదువుకోవాలి కదాడు. ఈ తల్లి వెళ్ళి చూసి ఏం చేస్తుంది? ఆవిడ తెలియదు కూడా అండి, అంతగా ఏం తెలుస్తుందండి. అసలు ఆ ఫీజు వాళ్ళ బాబు తినేస్తాడు. ముందు సక్రమంగా చదువుకునేదాన్ని చెడదొప్పెళ్ళాడు, దానికి మళ్ళీ తొక్కలో కవరింగ్. ఆ తల్లి వెళ్ళి ఆ కళాశాల చూసి బాగోపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఏంటి ఇచ్చేది? అంటే బుద్ధి ఉండాలి కదా కనీసం అంటాను నేను. 4 ఏళ్ళు ఈ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి వెళ్తే జాయిన్ చేసుకోడు, దానివల్ల ఒరిగేదేంటి అని 4 సార్లు బటన్ నొక్కుతానంటాడు. 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటానికి ఒక బటన్ కంపల్సరీగా కొట్టాడు అందరికీ అన్ని సంవత్సరాలు. 3 ఇన్స్టాల్మెంట్లే ఇచ్చాడు, పూర్తిగా కూడా ఇవ్వాల. చెప్పిందంతా అబద్ధం, ఎక్కడికక్కడ కటింగ్లు. ఎన్నో స్కీములు తీసేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాడు. అసలు ఎస్సీలకు ఉన్న ఎన్నో స్కీములు తీసేశాడు. ఫైనాన్స్ టు ఎస్సీ ఎంటర్ప్రైజ్ అది తీసేశాడు. తీసేసి ఏదో సంవత్సరం ముందు పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి ఇటు పేరు పెట్టుకున్నాడు. జగనన్న విదేశీ విద్యా దీవెన అని ఏదో పెట్టాడు. అదేదో లిమిటెడ్, గతంలో 100 మందికి ఇస్తే ఇప్పుడు 10 మందికి పెట్టాడు. ఆ అడ్వర్టైజ్మెంట్
విద్యా దీవెన అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ విద్యా దీవెనకి ఏదో విదేశీ విద్యా దీవెనకి ఇచ్చిన దానికన్నా ఎక్కువ. సో షాదీ ముబారక్లు అన్నీ ఉన్నాయి, గతంలో ఉన్నాయని తీసేసాడు. అవును. ఏమి ఇవ్వాల, చేసింది ఏమీ లేదు. మద్యపాన నిషేధం అన్నాడు. అసలు ఓటు అడగనన్నారు కదండి వాళ్ళు. అదే మరి ఆ మద్యపాన నిషేధం అన్న పదాన్ని శాశ్వతంగా నిషేధించాడు 25 సంవత్సరాలకు అప్పు చేసి. అసలు ఇది ఇచ్చింది ఏంటంటున్నా, ఇచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు అదేదో ఉపాధి అని 10,000 రూపాయలు లోన్ అన్నాడు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము, అది ఇతను టైటిల్ వేసుకున్నాడు. జగన్ అన్న గోరు ముద్ద అదో స్కీమ్ అనుకుంటారు, అది వచ్చి ఎప్పటి నుంచో ఉంది. 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, దాంట్లో 40% స్టేట్ ఇవ్వాలి. అది గతంలోనే ఇచ్చింది, అది చంద్రన్న ముద్ద అని ఆయన పెట్టుకోలేదు. ఎప్పటి నుంచో జరుగుతుంది అది, ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉంది అది, ఇప్పటి నుంచో జరుగుతుంది. దానికి టైటిల్ ఎట్టేసి మెను, ఒక ముఖ్యమంత్రి మెను ఇచ్చింది ఫస్ట్ టైం. సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి, నిజంగా అలాగా జరిగిందా లేదా డౌట్గా ఉందండి. సరే జరిగిందా జరగలేదా కాదు, అసలు ఆ స్కీమ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్కి నేను అప్పుడు స్మృతి ఇరానీ కంప్లైంట్ ఇచ్చా. ఇది ఇలా టైటిల్ సెట్ చంపేస్తున్నాడు తల్లి అని చెప్తే ఉత్తరం రాశాను, మా స్కీములకు నువ్వు ఇలా టైటిల్ చెట్టుకుని ఇలా చేయడానికి లేదు, తక్షణం నువ్వు అది ఆపేయాలి. సరే ఇదేదో మేనేజ్ చేసుకున్నాడు. సో నేను చేయవలసింది నేను చేశాను తప్ప, సరే ఇటు పబ్లిసిటీ అతను చేసుకున్నాడు. చేసిందంతా ఫ్రాడ్, చేసేది ఏమీ లేదు. గతంలో అన్నోటీస్డ్గా ఉన్నదానికి ఒక పబ్లిసిటీ ఇచ్చి చేసుకున్నాడు కేంద్ర ప్రభుత్వ పథకాలకు తప్ప, ఇతను కొత్తగా చేసింది అతి తక్కువ, అసలు చేయలేదని కాదు. సంక్షేమం పేరుతో కొత్తగా చేసింది అతి తక్కువ, చేసింది గోరంతా, చెప్పింది కౌరులు కొన్నంత. దీన్ని అడ్డం పెట్టి మంచి మంచి స్కీములు ఎన్నో లేపేశాడు. మరి దానివల్ల చాలా నష్టపోయారు ప్రజలు. అది తెలియక నేను ఇచ్చానని చెప్పి తెంగరోడు మాట్లాడటం, ఇచ్చాడేమో అని చెప్పి కొంతమంది అనుకోవటం తప్ప, అది ఏమి ఇచ్చాడు అన్నది ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మంచి బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీ మిమిక్రీ వచ్చి కదండి, అంటే ఎంపీగా అయిన తర్వాత మిమిక్రీ వచ్చిందా లేదా ఇదివరకు? మిమిక్రీ లేదు, పాడు లేదండి. అంటే షా గుడింతో బాగా చెప్తారు. ఏమి లేదు, ఊరిగానే సాకి షా అంటాడు, అలాగే నోరు తిరగదు, పట్టేసి అంటుంది. అందుకని ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఒక ఫోన్ ట్యాపింగ్ మొత్తం వచ్చింది సార్. కేసీఆర్ గారు చేసింది దారుణమైన తప్పు. అంతకంటే దరిద్రంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేశాడు. డెఫినెట్గా ఇక్కడ ఎలాగైతే అన్ని బయటకు వచ్చినాయో ఇతను జడ్జి గారి ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు. అవును, అవన్నీ కూడా డెఫినెట్గా బయటకు వస్తాయి, బయటికి తీస్తాం గ్యారంటీగా, క్వశ్చనే లేదు. నాకు తెలుసు ఎవరెవరి ఫోన్లు ఇతను ట్యాప్లో పెట్టాడో, ఆ ట్యాపులు గీపులు అన్ని చూసి అధికారులే నాతో మాట్లాడారు. ఆ లిస్ట్ అంతా ఉంది నా దగ్గర. చాలా మంది ఆఫీసర్లు ఇబ్బంది పడొచ్చామోనండి. బ్రహ్మాండంగా పడతారు. ఇక్కడ ఏసీపీలని అన్ని బొక్కలు వేసినట్టు అక్కడ మేము కూడా 2 నెలలు వేసేస్తాం ఆ ట్యాపింగ్ చేసిన వాళ్ళందరినీ. మొత్తం లిస్ట్ ఉంది. ఒకడైతే ఇక్కడ తెలంగాణలో పారిపోయాడు, అతను అమెరికా అక్కడ పారిపోయి దాక్కున్నాడు అంట. అవును, అందరూ దొరలే, అక్కడ ఎక్కువ మంది రెడ్లు. సార్ కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా చక్కగా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా సార్, ఎవరు గెలుస్తారో అని కాకుండా వాళ్ళు వైసీపీ తరఫున మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అంటారు కొంతమంది. అది న్యూట్రల్గా లేరు, వైసీపీ తరఫున మాట్లాడుతుంటారు అని వీళ్ళు ప్రజల నమ్మకం. మీరేమంటారు సార్? అరుణ్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అని చాలామంది మీకున్న సందేహం నా దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ ఒకటి నేను ఖచ్చితంగా చెప్పగలిగింది అరుణ్ కుమార్ గారి విషయంలో ఏంటంటే, ఆయన ఒక స్నేహితుడు కొడుకుగా ఏ మూలనో జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు. ఎంతైనా ఆయన అమితంగా ప్రేమించే ఒక నాయకుడు. ఆయన ఈయన మంచి స్నేహితులు, మేము అందరం కూడా స్నేహితులు. సో ఏ మూలలో కొంత ఆపేక్ష ఉంటే ఉండొచ్చు తప్ప, అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద, రామోజీరావు గారి మీద కోపం కూడా ఉన్నమాట వాస్తవమే. అక్కడ కొంత ప్రేమ ఉన్నమాట కూడా వాస్తవమే. కానీ ఆయన జనరల్గా ఉన్నట్టే, ఎందుకంటే ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్లు అయితే ఏమి లేవు. టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అన్బయాస్డ్గానే మాట్లాడతాడు ఆయన. కానీ అప్పుడప్పుడు ఆ ఉన్న కాస్త ప్రేమ, ఈ ఉన్న కాస్త అక్కసు మైట్ డామినేట్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్లో తప్ప అదర్వైజ్ పొలిటికల్ అంబిషన్ ఏమీ లేదు. కాబట్టి అంటే ఆయన అభిప్రాయం ఏంటి సార్? ఎవరు వస్తుందని చెప్తున్నారు సార్ మీతో అని చెప్పారు?
నేను ఈ మధ్యన అసలు ఏం చూడలా. ఉమ్. మన రాజమండ్రి వెళ్ళాను నేను దేవాలయాలు సందర్శించినప్పుడు. ఓకే అండి. అప్పుడు నాకేదో ఏదో ఫంక్షన్లో బాగా లేట్ అయిపోయి నేను ఉమ్. ఫోన్లో కూడా మాట్లాడలేకపోయాను ఎక్కువసేపు. ఇప్పుడు ఈ తెలంగాణ ఎంపీ మొత్తం వచ్చిన తర్వాత కార్ అంతా దిగిపోతారు, ఇంకా కారు ఖాళీ అయిపోతుంది, కారు ఉండదు. ఇంకా ఉండదంటారా? అదే బాగా వస్తే ఒకటి. సరే, ఇక మీరు రేపు అంటే ఇది కూటమి వచ్చిన తర్వాత మీ బరువు బాధ్యతలన్నీ కూడా మీకు కావాల్సిన అసెషన్లు ఇస్తారు. సినిమాలో యాక్ట్ చేయాలి ఉందా సార్ మీకు ఏమన్నా? నాకు సినిమాలు అంటే ఇష్టం తప్ప. అవునండి. నేను సినిమాలు చూస్తాను కానీ సినిమాలు తీను. నాకు ప్రొడ్యూసర్లు అందరూ ఫ్రెండ్స్, హీరోలు కూడా చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్. బట్ డైరెక్టర్లు అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొద్దిగా హీరోయిన్స్ కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళని అంటుంటారండి. తెలంగాణలో జరిగింది అదే. తెలంగాణలో. అవునండి. మీ దృష్టికి వచ్చిందా సార్ అది? పేపర్లోనే వచ్చిందిగా. తప్పు వ్యక్తిగత జీవితాల్లోకి వ్యవస్థలు తొంగి చూడటం అనేది చాలా దారుణం. వాళ్ళని దారుణంగా శిక్షించాలి. ఇప్పుడు మీ ఫోన్ ఉందనుకోండి సార్, అది ఎక్కడో పెడతారంట, మీ మాట క్లియర్గా యాజ్ ఇట్ ఈస్గా వెరీ క్లియర్గా వినపడుతుంది. ఏమక్కల బయట ఎక్విప్మెంట్ పెట్టుకుంటారు. ఏదో ఇంత డిస్టెన్స్లో ఎక్విప్మెంట్ పెట్టుకుంటే మనం మాట్లాడినవన్నీ వినేయచ్చు క్లియర్గా. ఆ ఎక్విప్మెంట్ ఉన్నట్టుంది. అది ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక కోరికలు ఉంటాయి సార్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, నేను ఏదో మంచి పేరు తెచ్చుకోవాలి, లేకపోతే అంజలి మేడం గారు యాంకర్ అని ఉంటారు, లేకపోతే నిరుపమ అని ఉంటారు, ఆ వాళ్ళగా నాకు పేరు రావాలి, రోషన్ అన్న కూడా అంటే ఒక ఎయిమ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చూస్తే ఆయన అసలు ఈ ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, ఏంటి ఆయన కోరికలు ఎలా ఉంటాయి, ఆయనకి ఏం ఉంటుంది, అలాగే తెలుస్తుంది సార్ అన్న మనకి? అసలు ఏమైంది, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అనుకునేవాడు ఒకప్పుడు. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మన కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఆయన చెప్పాడు మొహాటం లేకుండా. ఇతను కేసులు భయం వలన చెప్పలా. అదర్వైజ్ అతనికి తీవ్రమైన కోరిక. ఇక్కడ ఒక వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన ఏంటంటే కేటీఆర్ డైరెక్ట్ ప్రమాణ స్వీకారం అని చెప్పారండి ఆయన. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2024లోను 2029లో కూడా గెలుస్తారంటున్నారు సార్. వాడు లోఫర్ అండి. అతను ఈజ్ నాట్ అన్ అస్ట్రాలజర్, ఈజ్ ఏ లోఫర్. బెటర్ ఇగ్నోర్ ఆ పిచ్చిన గురించి అనవసరం. అంతేనంటారా? కాకపోతే నాకు అతను చిన్న స్వాంతం చేకూర్చాడు. ఈ మధ్యన అతను ఏది చెప్తే అది రివర్స్ అవుతుంది. నేను ఓడిపోతానని చెప్పాడు, అందుకని నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఖచ్చితంగా ఆ పనికి మనలో ఏం చెప్తే దానికి రివర్స్ అవుద్ది. ఫార్చునేట్ గా నేను ఓడిపోతానని చెప్పాడు. ఓకే. సో అని చేత పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారు మనకు ఐడియా ఓడిపోతానని చెప్తారు. ఆయన నెగ్గుతున్నారు కాబట్టి ఇటు ఓడిపోతానని అంటాడు. జీవితంలో సీఎం అవ్వలేరు అన్నాడు అంటే అవటానికి అవకాశం ఉందన్నమాట. ఉండొచ్చు, చెప్పలేం. ఇటు అన్నాడంటే అవ్వచ్చు కూడా. అదే ఇప్పటికప్పుడు అవుతుంది. అంటే రేపు ఆయన భవిష్యత్తు ఏంటని చూస్తున్నాను సార్ నేను. ఏంటి ఎలా ఉంటది ఏంటి? వేణుస్వామిగా ఏమంటే ప్రజలు వీక్నెస్ తో ఇటువంటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీక్నెస్ ఉన్న ప్రజలు ఉంటూనే ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అతన్ని నమ్మొచ్చేమో కూడా చెప్పలేం. వాళ్ళు బ్రతుకుతారికి ఇబ్బంది ఉండదు. అది అలా అంటారా? ఎందుకంటే ప్రజల్లో డెఫినెట్గా ఆ వీక్నెస్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఈ పాత క్లయింట్లు పోతే ఎవడో కొత్త క్లయింట్ వస్తాడు. ఈడ అన్నయ్య తెలియదు కదా, ఇవన్నీ ఎంతమంది ఫాలో అవుతారు. సో ఏమో చూద్దాం, ఆడికి అవ్వకపోతే మనకు అవ్వకపోద్దా అని ఏదో స్వార్థం కోసం కొంతమంది ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు. పాలిటిక్స్ సినిమాలు పక్కన పెడితే కొద్దిగా ఆధ్యాత్మికంగా చాగంటి గారును మన గరికపాటి అండి. అంటే సింపుల్ గా దీన్ని సినిమా కలిపి చెప్పాలంటే చాగంటి వారిది కె విశ్వనాథ్ గారు బాపు గారి సినిమాలో ఉంటుంది. ఈయన గరికపాటి గారిది కె రాఘవేంద్రరావు లేకపోతే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా లాగా ఉంటుంది. అది తేడా. అన్ని రెండు బాగుంటాయి. మీకు రెండు సంవత్సరం ఆడింది, అడిరాముడు సంవత్సరం ఆడింది. రెండు బాగుంటాయి. దీనికి దానికి సంబంధం లేదు. అలాగే నాకు ఇద్దరు ఇష్టం. ఆ సినిమా చూస్తాం, ఈ సినిమా చూస్తాం, అన్ని చూస్తాంగా. చాగంటి గారిది వింటాం. ఇద్దరు కూడా వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం ఉన్నారండి. గరికపాటి గారిది నా ఓటరు, అంటే ఆయనది తాడేపల్లిగూడెం. అంటే ఇప్పుడు ఓటు అక్కడ లేదనుకోండి, వేరే విషయం. కానీ నా పార్లమెంట్ వాసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది అడ్వైజర్స్ ఉన్నారు సార్. చాగంటి వారిని కూడా ఒక అడ్వైజర్గా వేశారు అన్నారు, కానీ వేయబోతే ఆయన తిరస్కరించారంటారా? అలాగే తిరుపతి కూడా తీసుకోలేదండి ఆయన. అదే తిరుపతిలోనే అనుకున్నారు, ఆయన తిరస్కరించాడు.
ఎందుకంటే అది చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఏపీ రాధాకృష్ణ గారికి ఒక ఇనేవే జగన్మోహన్ రెడ్డికి హిందూయిజం అంటే అసలు ఇష్టం ఉండదు. అవునండి. బేసికలీ ఈజ్ ఏ క్రిస్టియన్. అయినంత మాత్రాన నాకులాగా పక్క మతం మీద టాలరెన్స్ ఉండొచ్చు, కానీ ఆయనకి లేదు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి ఇవన్నీ కూడా అంటే ప్రజల్లో కొద్దిగా సింపతి ఉందని తెలిసిందండి నాకు. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా పెట్టారు జైలు. ఏ తప్పు చేయకుండా మంచి చేసిన దానికి పెట్టారు. ఇసుక ఫ్రీగా ఇచ్చినందుకు కేసు పెడతామంటాడు బాబు. అవునండి. అంటే ఆయన అభిమానులు ఏమంటారంటే మళ్ళీ అన్ని మర్చిపోతాడో, రేపు కూటమి అధికారంలోకి వస్తే అన్ని మర్చిపోతారేమో అని అనుకుంటున్నారు సార్ ఆయన. అంటే పక్కన మాలాంటి వాళ్ళు ఉంటాం గుర్తు చేయడానికి అతని ఇబ్బంది ఉండదు. ఇంకేంటి సార్, మనం మీ ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంటుంది? ఆరోగ్య రహస్యాలు ఏమైనా చెప్తారా మాకు? ఆరోగ్య రహస్యాలు చెప్పడానికి ఏమీ లేదు. ముందు నేనే ఫాలో అవ్వాలి. అర్జెంటుగా 10 కిలోలు బరువు తగ్గాలి. ఎందుకంటే మీరు వాకింగ్ చేస్తుంటే సార్, వాకింగ్ అది ఇష్టమేనా? ఓన్లీ టాకింగ్? ఎలక్షన్ ఈ టైంలో లేదు, కానీ అదర్వైజ్ నేను మినిమం 5 కిలోమీటర్లు నడుస్తాను డైలీ. మీ చిరకాల వాంచి కానీ, లేదంటే ఇప్పుడు మీరు ఎంపీ అనుకున్నారు, ఇవ్వలేదు, ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్నారు, మీకు ఏమైనా అంటే కోరికలు కానీ అటువంటి ఏమైనా ఉన్నాయా? అదే ప్రజలకు సేవ చేయాలని కానీ ఏమి ఉంటాయి కదండి. పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడిన, కానీ ఒకప్పుడు నేను నమ్మింది, సిన్సియర్గా చెప్పింది ఏంటంటే, పుట్టిన ప్రతివాడు చేస్తాడు, ఎవరు మరణిస్తాడు, డీసెంట్గా మాట్లాడాలి. జన్మించిన వాడు మరణిస్తాడు, అంతవరకు లైఫ్. కొద్దిమంది ఎన్టీ రామారావు లాగానో, ఆర్ ఎంజీఆర్ గారు లాగానో, ఆర్ మీరు ప్రామినెంట్ ఇండస్ట్రీస్ని తీసుకోండి, అది జేఆర్టీ టాటా అనుకోండి, కొద్దిమంది అంటే పొలిటికల్గానే అని అనుకోకల్లా. రామారావు సీఎం అవ్వకపోయినా ఒక యాక్టర్గా కూడా ఆయన పీక్కి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు ఎప్పుడు చిరకాలం గుర్తుంటారు. అంటే దెర్ ఈస్ ఎ స్కోప్ టు లివ్ బియాండ్ డెత్. చనిపోయిన తర్వాత కూడా మనుషుల మదిలో గుర్తుంటే, మదిలో మనసులో ఉంటే వాళ్ళు బతుకున్నట్టే లెక్క అనేది నా అభిప్రాయం. సో ఫిజికల్గా మనం పోయినా, ఎవరి మనసులో అన్నా మనం గుర్తుండగలిగితే, ఓహో మీ తాతను మీకు ఎప్పుడు గుర్తొస్తాడు, సంవత్సరానికి ఒకసారి కూడా ఆ తద్దినం పెట్టి రోజు గుర్తు రావచ్చు, అదర్వైజ్ మీకు గుర్తు రారు. బట్ రామారావుని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఏదో టైంలో ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక శిలా విగ్రహంగానో, అది ఒక అంబేద్కర్, అవును, గుర్తుంచుకోవాలి. సో ఈ స్టిల్ అలైవ్ ఇన్ మెనీ పీపుల్స్ హార్ట్. సో అలాగా ఏదో మనం ఏదో శతాబ్దాలని కాదు, కానీ కనీసం మరణించిన తర్వాత కొద్దిమంది అయినా వాళ్ళ మనసులో జీవించి ఉండాలి అనేది నాకు వచ్చిన ఆలోచన. ఓకే, కొద్దిమందిలో, ఓకే, అందరూ కాకపోయినా కొంతమంది. అందరూ ఎందుకు గుర్తుంచుకుంటారు? కొద్ది మందిలో అయినా. అదర్వైజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ 11వ రోజు అయ్యాక మిమ్మల్ని మర్చిపోతారు. సో బట్ బియాండ్ డెత్ గుర్తుండాలి అనేది ఒక ఆలోచన. అదే సరే, ఎంతవరకు అచీవ్ చేస్తాము అనేది సెకండరీ. ఆ ఆలోచనతోటే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే కొంత మంచి చేసే అవకాశం ఇక్కడ ఉంది. కన్నాలు వేసే అవకాశం ఎంత ఉందో, మంచి చేసే అవకాశం కూడా ఈ రాజకీయాల్లో ఉంది. కన్నాలు వేసేవాడికి అది అవసరం. మంచి చేయాలి అనుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంత సంపాదించినా, రాజకీయంలో ఉండి ఎక్కువ మంది ప్రజలకు మేలు చేయగలిగినంత మీరు సంపాదించి చేయలేరు. కాబట్టి ఏదో నా స్థాయిలో నేను గతంలో ఎంపీ స్థాయిలో, ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో, నా స్థాయిలో నేను నా నియోజకవర్గ పరిధిలో ఓ 10 మంచి పనులు చేస్తే, ప్రజలైతే మంచోళ్ళు, ఎవరైనా మంచి చేస్తే గుర్తుంచుకుంటారు. ఓకే, రాష్ట్రం అంతా నన్ను గుర్తుంచుకోవాలి, అట్లీస్ట్ నా పార్లమెంట్లో ఆర్ నా అసెంబ్లీలో. ఓకే,
గుర్తుండే మంచి పనులు చేస్తే ఉమ్. ఇప్పుడు కాటన్ ఉన్నాడు అవునండి. సార్ ఆర్థర్ కాటన్ మన దేశస్తులు తెల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఎల్లగొడటానికి అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడు. ఉమ్. మీకు మన జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సీతారామరాజు విగ్రహం ఉంటుంది, కాటన్ విగ్రహం ఉంటుంది. ఇది తెల్లవాళ్ళని ఎల్లగొడటానికి ఫైట్ చేసిన సీతారామరాజు బొమ్మ ఉంటుంది అక్కడ, ఉమ్. కానీ కాటన్ బొమ్మ ఉంటుంది. ఉమ్. సర్ ఆర్థర్ ఆర్థర్ కాటన్ కాటన్. అని మనం రాసుకుంటాం. ఉమ్. కాటన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు? ఆ పొలాలకి అన్నిటి కూడా వాటర్ సప్లై, ఇరిగేషన్. బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగి, చిన్న ఇంజనీర్ అతను. ఆయన ఈ ప్రాజెక్టులకి అంకురార్పణ చేసి కంప్లీట్ కూడా చేశాడు. కృష్ణా బ్యారేజ్ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఆయన చేశాడు. సో కాబట్టి ప్రజలకి మంచి చేశాడు. కాబట్టి 150 ఏళ్ళు అయింది, ఇంకా కాటన్ ఎవడో తెలుసు అంటే ప్రజలు గొప్ప వాళ్ళు. బ్రిటిష్ వాడు అయినా సరే చేసిన మంచిని మర్చిపోలేదండి. ఇప్పుడు మీకు లార్డ్ మౌంట్ బాటన్ ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అవును. మౌంట్ బాటన్ జయంతి వర్ధంతి ఎవడో జరపడం, ఇంగ్లాండ్లోనూ జరపరు, ఎక్కడో జరపరు. ఇది దేశాన్ని మనం వదిలి వెళ్ళిపోయాడు. అవునండి. ఎల్లంటే వేసేదే ఉంది. సరే అందరూ పోరాటం చేశారు కాదంట్లా. బట్ కాటన్ అన్న వ్యక్తిని, అసలు కాటన్ నియమించిన వాళ్ళు మర్చిపోయారు. అవునండి. కాటన్ అనే వ్యక్తి మన ప్రాంతానికి మేలు చేస్తే ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటున్నారు జనం. సర్ ఆర్థర్ కాటన్ ఎవడో పల్లెత్తు మాట మాట్లాడ్డావు, తెల్లవాడు ఇక్కడికి వచ్చాడని ఎవడో అండవు, మహానుభావుడు రా కాటన్ అంటారు. అది ఎవరు గొప్పతనం? కాటన్ గొప్పతనం కాదు, కాటన్ గుర్తుపెట్టుకున్న ప్రజల గొప్పతనం. సో ప్రజలు గొప్పోళ్ళు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఓకే. ఆ ప్రజలకు మనం ఏదైనా మంచి చేస్తే మనం చావకుండా బ్రతుకుండే అవకాశం, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండే అవకాశం ఉంది అనే అభిప్రాయంతో నేను ఒక ఉద్దేశంతో నా నియోజకవర్గ పరిధిలో మంచి చేయాలి, నా నియోజకవర్గ పరిధిలో మనం చనిపోయిన తర్వాత కూడా కనీసం 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో బతికి ఉండాలి అనేది నా కోరిక. చూద్దాం అంతవరకు అవుతుంది. చివరిగా ఏంటంటే ఒక మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు కూడా, ఇల్లు కొనుక్కోవాలనో, చిన్న కారు కొనుక్కోవాలనో, పిల్లలను బాగా చదివించుకోవాలనో కోరికలు ఉంటాయండి. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదాని గారు కానీ, రిలయన్స్ అంబానీ కానీ, వాళ్ళకి ఎటువంటి కోరికలు ఉంటాయి సార్ వాళ్ళకి? నాకు తెలిసి ఒక ఆటో నడుపుకునేవాడికి ఆ రోజు ఒక 2000 రూపాయలు వచ్చిందనుకోండి, ఇంక్లూడింగ్ పెట్రోల్ బిల్, అతను ఆ రోజు ఆనందంగా పడుకుంటాడు. ఈ ఆదానికి కానీ అంబానీకి కానీ వాళ్ళ జీవితంలో ఇంత ఆనందంగా ఒకరోజు కూడా పడుకోలేడు. ఆనందం అనేది ఉండదు. అది ఎంతసేపు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలాగ పెంచాలి, పెంచకపోతే నోషనల్గా వాళ్ళ స్టాక్ వాల్యూ పడిపోతుంది. ఏదో 1% తగ్గితే 50,000 కోట్లు వాళ్ళ నెట్వర్త్ పడిపోయింది అంటారు. దానికి ఏదో కుర్రోమర్రా నేడుస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే పెరుగుతుందండి. పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని రిటైన్ చేయాలి. సో ఎంతసేపు ఆడికైనా లైఫ్ పీరియడ్ లిమిటెడే. అంబానీకి అదానికి ఎక్కువ ఉండదు, రిక్షా పుల్లర్కి ఆటో డ్రైవర్కి తక్కువ ఉండదు. అందరికీ భగవంతుడు అదే జీవితం ఇచ్చాడు. వాళ్ళకి కాకపోతే డబ్బు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా కష్టాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎవరికైతే సుఖం ఎక్కువగా ఉందనుకుంటున్నామో వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎవరైతే పాపం అనుకుంటున్నామో వాళ్ళు ఉన్నంత హ్యాపీగా డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు అనేది నాకు స్పష్టంగా తెలుసు. మీ ద్వారా చెప్పిద్దామని నాకు ఐడియా ఉందండి. ఏంటంటే మనకున్న దాంతో సరిపెట్టుకుని ఆనందంగా జీవించడం తప్ప ఏ టార్గెట్స్ ఉండకూడదని నా కోరిక. డబ్బు అనేది అష్టైశ్వర్యాల్లో ఒకటి, మిగతా 7 ఉన్నాయి సెపరేట్. ధనము, ధాన్యము, పాడి, ఇలాగా చక్కటి కుటుంబం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ, ఇప్పుడు అమెరికాలో ఏదో జెఫ్ బెజోస్ ఎవడో అతను ప్రపంచంలో రిచెస్ట్ ఫెలో, భార్య విడాకులు, 50% ఆస్తి పట్టుపోయింది.
అది మనశ్శాంతి ఉంటుందో చెప్పండి. అవునండి. అది ఎంత మిగిలిందే చాలా ఎక్కువ అయినా సరే ఉన్నదాంట్లో సగం పట్టుకుపోయిందిరా బాబు నడుస్తూనే ఉంటాడు. అవునండి. సో అలాగా ఎంత చెట్టుకి అంత గాలి. ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్గా చక్కగా నీకు ఒక చక్కటి కుటుంబం ఉండి, నిన్ను ప్రేమించే పిల్లలు నీకు ఉండి, కనీసం నీకు ఒక మంచి నలుగురు స్నేహితులు ఉండి, నువ్వు తినటానికి లోటు లేకుండా ఆరోగ్యంగా బతకగలిగితే వాడిని ఐశ్వర్యవంతుడు అంటారు. కోరింది తినగలిగితే, ఓన్లీ కోరింది తినగలిగితే, ఓన్లీ డబ్బు ఒకటే ఉండి నీకు కుటుంబం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా ఉపయోగం లేదు. డబ్బు అనేది ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఒకసారి సత్యబాబా గారు చెప్పారు, మీకు డబ్బు అనేది చెప్పుతో సమానం. అంటే కంపారిజన్, అదే ఈ సైజు 6, ఈ కాలు సైజు 8 అనుకోండి, మీకు 7 వేస్తే కొరికేస్తుంది, 9 వేస్తే పడిపోతారు, నడవలేరు, మీకు ఉపయోగపడదు. చేత కరెక్ట్గా సైజు. అలాగా డబ్బు అనేది కూడా అవసరమైన మేరకు ఉండాలి. ఎక్కువ అయినప్పుడు అది మనకి చేటు చేస్తుంది అనేది వేదాంతం కాదు. ఎవరు చెప్పినా, రమణ మహర్షి చెప్పినా, లేకపోతే ఎవరు చెప్పినా కూడా అన్ని ఫిలాసఫీల్లో ఇదే ఉంటుంది. బట్ ఆ కోరికలు చంపుకోలేక ఎమ్మెల్యే అయినోడు మంత్రి అవ్వాలనుకుంటాడు, మంత్రి అయినోడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ముఖ్యమంత్రి అయినోడు ప్రధానమంత్రి అవ్వాలనుకుంటాడు. అలా ఇదో సైకిల్. అది తప్పని నేను అంటలా. బట్ హ్యాపీగా ఉండేవాడు మటుకు మనం ఎవరైతే హ్యాపీగా లేరని అనుకుంటున్నామో వాళ్ళు. రేపు జూన్ 4 తర్వాత కూటమి ఏర్పడాలని, దాంట్లో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, 10 మంది అందరిలోనూ మీరు ఉండాలని మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని కోరుకుంటున్నామండి. మరొక ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పకుండా. మీకు గెలిచిన తర్వాత ఒకసారి తప్పకుండా ఇంటర్వ్యూ ఎదురుగా. ఓకే, నమస్కారం సార్. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు.